తన ఒక్క పరశువుతోటి ఆయన ధనుష్టంకారం చేసి బాణ పరంపరలతోటి ఈ మొత్తం సైన్యాన్ని పడగొట్టి ఒక్క దూకి తన యొక్క పరశువుతో కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేశాడు. 1000 చేతులలో 500 ధనస్సులు పట్టుకుని 500 బాణాలని ఏకకాలంలో ప్రయోగించాడు పరశురాముడి మీద. అంత గొప్ప యుద్ధంలో కార్తవీర్యార్జునుడు వేసినటువంటి బాణములన్నింటినీ కూడా పడగొట్టడమే కాకుండా కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేసి ఆయన కంఠాన్ని నరికేశాడు. కార్తవీర్యార్జునుడు చచ్చిపోయాడు. ఆ నెట్టురోడిపోతున్నటువంటి పరశువుని పట్టుకుని తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి ఆవును తీసుకుని. నాన్నగారండి ఆవును తీసుకొచ్చాను. కొన్ని లక్షల మంది సైన్యాన్ని తెగటార్చి కార్తవీర్యార్జునుడి యొక్క 1000 చేతులు నరికి చంపేశారు. అతని స్నేహితులు రాజుల్ని చంపారు. ఆవును తీసుకొచ్చారు. అంటే తండ్రి జమదగ్గిని అడిగేంత పనిచేసేవాడా? ఒక ఆవు వాళ్ళు తీసుకెళ్ళిపోయారనుకో, అది మనకి అదృష్టం ఉంటే తిరిగి వస్తుంది. కానీ ప్రభువుని చంపేవే అది చాలా దోషం. ప్రభువు విష్ణువాంశ సంభూతుడు, అంత గొప్ప చక్రవర్తి కార్తవీర్యార్జునుని చంపేశావే. ఇప్పుడు అటువంటి ప్రభువు మనకు ఎలా కలుగుతాడు? బ్రాహ్మణునికి అన్నిటికన్నా ఉండవలసిన లక్షణం క్షమ, ఓర్పు ఉండాలి. కాబట్టి నీకు ఓర్పు లేదురా. ఓర్పు ఉండకపోతే ఆవేశం ఒకటే ఉంటే ప్రమాదం కదా బ్రాహ్మణుడికి. ఇంత తప్పెందుకు చేశావు? భూమిని ఏలేటటువంటి రాజుని చంపావు కాబట్టి పాప పరిహారార్థం తీర్థయాత్రలు చేసి రమ్మని. సరేనని బయలుదేరాడు. భూమండలం అంతా తీర్థయాత్ర చేశాడు. తీర్థయాత్ర చేసి చిట్ట చివరికి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తల్లిదండ్రులకు మొక్కాడు, నమస్కరించాడు. కాలం గడిచిపోతోంది. ఒకనాడు మళ్ళీ అరణ్యానికి దర్భలు తీసుకురావడానికి వెళ్ళాడు. ఇక్కడ జమదగ్ని ఒక్కడే కూర్చుని ఉన్నాడు. ఆ కార్తవీర్యార్జునుని యొక్క కుమారులు ఉన్నారు. వాళ్ళు బయలుదేరి జమదగ్ని దగ్గరికి వచ్చారు. మా నాన్నని చంపేసిన వాడు ఈ జమదగ్ని కొడుకైన పరశురాముడే, కాబట్టి ఈ జమదగ్ని చంపేస్తామని కూర్చున్నవాడిని కూర్చున్నట్టు కత్తి పెట్టి తల నరికేశాడు. ఆయన మురిగిపోయింది ఆయన శరీరం. ఆయన శరీరం మురిగిపోగానే